సోను సూద్ గారు బర్త్డే ఉంది కదా. నేను అన్నాడు అవుతుంది మళ్ళీ చూడండి, అడగండి ఎంతకాలం దొడ్డించుకోండి, పాడేయకూడదు. ఎంతకాలం అడిగి గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో. నీకు ఎంత పడుతుందని అడిగాను, చెప్పు. ఒక రోజు టైం అయితే ఈ కావాలంటే మనం చేసిస్తాం కదా, నైట్లో చేసిస్తాం కదా. కేజీ ఎంత పడుతుంది? కేజీ రైట్ అలా చెప్తే బాగుంది. దాని కట్టు పాలకొల్లు కాన్స్టిట్యున్సీ లంకలకోడేరు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో దాదాపు ఒక 800 మంది వరకు విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకంలో ఈ డొక్కా సీతమ్మ గారు పేరు పెట్టిన సందర్భంగా ఆనందం కొలిది మా చిన్న స్వీట్ని పంచిపెట్టడం జరుగుతుంది. అదే కార్యక్రమానికి సంబంధించి మా స్కూలు విద్యార్థులు, టీచర్లు, గ్రామ కమిటీ సభ్యులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ గవర్నమెంట్ ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేయాలని, ఇంకా విద్యార్థులు కూడా బాగా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లంకలకోడేరులో మరి ఏదైతే మధ్యాహ్న భోజన పథకం అమలవుతుందో దాంట్లో భాగంగా మరి మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఏదైతే మధ్యాహ్న భోజన పథకం ఉందో దాన్ని ఈరోజు మరి శ్రీమతి డొక్కా సీతమ్మ బడి భోజనంగా పేరు మార్పు చేయడం చాలా శుభపరిమాణం. అదేవిధంగా ఉపాధ్యాయ వర్గం తరపున కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంచేతంటే ఏదో రాజకీయవేత్త పేరు పెట్టకుండా ఆ పథకానికి వన్నీ తెచ్చే అటువంటి వ్యక్తి పేరు పెట్టడం చాలా సంతోషదాయకం. మరి ఈ పథకంలో భాగంగా ఈ అమలు చేయడానికి ఈరోజు మా గ్రామ పెద్దలు బాలయ్య గారు, అదేవిధంగా ఇతర కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ వచ్చి విద్యార్థులకు ఈరోజు స్వీట్ అనేది పెట్టడం జరిగింది మధ్యాహ్న భోజనంలో. కాబట్టి ఈ సందర్భంగా మా పాఠశాల పరంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదేటువంటి సహకారం ఉంటే మా విద్యార్థులు ఉన్నత చదువులు చదివి మంచి అభివృద్ధి పదంలో మా పాఠశాల ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.